స్కూల్ బీజేపీ, కాలేజ్ టీడీపీ, ఉద్యోగం రాహుల్ దగ్గర. నేను కిషన్ రెడ్డి కలిస్తే రాష్ట్రం అభివృద్ధిలో తీసుకెళ్తుంది. దత్తాత్రేయ, కిషన్ రెడ్డి కుటుంబాలతో సన్నిహిత బంధాలు. మా ప్రభుత్వం కిషన్ రెడ్డి కలిస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అంటే మరి వరుసగా కిషన్ రెడ్డిని ఎందుకు తిడుతున్నావు? విమర్శలు ప్రతిరోజు కిషన్ రెడ్డినే తిడతాడు రేవంత్ రెడ్డి, ఆయన ఈయన తిడతాడు. ఇద్దరు మాత్రం మంచి దోస్తులు. ఇక్కడ చూసే జనాలు, కార్యకర్తలు పిచ్చోళ్ళు. అంటే వీళ్ళు కలవరు, అభివృద్ధి కాదన్నట్ట. ఇట్లా మేము కలిస్తే అభివృద్ధి అంటారు, కలవరు అన్నట్టేనా? మరి మా ప్రభుత్వ నిర్ణయాలు దత్తన్న పీజీఆర్ స్ఫూర్తి. ప్రస్తుతం జంట నగరాల్లో ఇలాంటి నేతల కొరత ఉంది. దత్తాత్రేయ జీవిత చరిత్ర పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్ నేని స్థాయిలో ఉండడానికి కారణం దత్తాత్రేయ అంటున్నారు కిషన్ రెడ్డి. డైపార్లు మార్చినట్టు పార్టీలు మార్చేస్తున్నారు వెంకయ్య నాయుడు. జెంటిల్మెన్ కు ప్రతిరూపం దత్తాత్రేయ, చంద్రబాబు. బాబు వాళ్ళే హైదరాబాద్ కు బ్రాండ్ ఇమేజ్ అంటున్నారు కోమటిరెడ్డి. బీజేపీ కార్యకర్తలైన ఆస్తి అంటున్నారు బండారు దత్తాత్రేయ. వారికి చెవులున్నా వినపడవు, నోరున్నా మాట్లాడరు అంటున్నారు కిషన్ రెడ్డిపై రాజసింగ్ పరోక్ష విమర్శలు మాత్రం చేస్తా ఉన్నారు. ఇక శుభాకాంక్షలు శుక్ల. మిషన్ ఆకాశ గంగలో భాగంగా రేపే ఐఎస్ఎస్ఎస్ కి బయలుదేరనున్న భారత వాయుసేన పైలట్ శుభాంశు శుక్ల యాక్సియం 4 మిషన్లో భాగంగా మరో ముగ్గురితో కలిసి ఎల్లుండి రాత్రి 10ంటికి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి 2 వారాల పాటు అక్కడే ఉండి పలు ప్రయోగాలు నిర్వహణ. రోదసి నుంచి భారతదేశం ఎలా కనబడుతుందోనని అడిగితే సారే జహాసే అచ్చా అంటూ జవాబులు ఇచ్చిన తొలి భారతీయ వ్యోమగామి రాకేష్ శర్మ వారసుడిగా ఆయన రోదసిలోకి వెళ్లిన 4 దశాబ్దాల తర్వాత మరో భారతీయుడు అంతరిక్షంలోకి విహరించేందుకు సర్వం సిద్ధమైంది. అమెరికాకు చెందిన ప్రైవేటు అంతరిక్ష పరిశోధనల సంస్థ యాక్సిరియం స్పేస్ చేపట్టిన యాక్సిరియం 4 మిషన్లో భాగంగా భారత వాయుసేన పైలట్ గ్రూప్ క్యాప్టెన్ శుభాంశు శుక్ల మంగళవారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళనున్నారు. గ్రేట్ జాబ్ అని చెప్పుకోవచ్చు మన శుక్లకు. ఇది ఈనాడులో ఉన్న వార్తా కథనాలు అయితే, ఒకసారి ఆంధ్రజ్యోతిలో ఉన్న వార్తా కథనాలు అయితే ఒకసారి వెలుగు చూద్దాం. ఇక వెలుగు ఈయన పేపరే కాబట్టి ఈయనదే వేసుకున్నారు. ఇవ్వండి డబ్బా వాడుకొట్టుకుండే. మంత్రులుగా వివేక్, లక్ష్మణ్, శ్రీహరి ప్రమాణం చేయించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాజ్భవన్లో వేడుకలకు ప్రమాణ స్వీకారం. హాజరైన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. 19 నెలల తర్వాత కేబినెట్ విస్తరణ. 15కు చేరిన మంత్రుల సంజ్ఞ. కేబినెట్లో మరో 3 ఖాళీలు ఉన్నాయి. కానీ వివేక్ ఏం చేసిండు? మంత్రి పదవి రావడానికి డైరెక్ట్గా మల్లికార్జున ఖర్గే ఒక వంతు సహకారం చేస్తే మాలల బలమేందో అని ఒక్కసారి మాదిగలకు చూపించే ప్రయత్నం చేసిండు. ప్రభుత్వానికి కూడా కొంచెం గట్టిగానే వినిపించే ప్రయత్నం చేసిండు. శ్రీధర్ బాబు కూడా రీసెంట్లీ మాట్లాడిండు. వాళ్ళు ఏ పార్టీలో ఉంటారో మరి ఎవరితో ఒప్పందం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఉంది అన్న చర్చ మాత్రం జరుగుతుంది. ఎందుకంటే ఇటు కాంగ్రెస్, అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీ, అటు మళ్ళా కాంగ్రెస్, మళ్ళీ అనేక రకాల పార్టీలు తిరిగిండు ఆయన. ముగ్గురిది అయితే అయిపోయింది. పట్టు లాస్ ఏంజలస్లో ఆగ్రహ జ్వాలలు. అమెరికాలోని లాస్ ఏంజలస్లో 2 రోజులు నిరసనలు కొనసాగాయి. అక్రమ వలసదారుల ఏరివేతకు ఫెడరల్ అధికారులు నిర్వహిస్తున్న తనిఖీలను వ్యతిరేకిస్తూ స్థానికులు పెద్ద సంఖ్యలో రోడ్డెక్కారట. అరే అక్రమ వలసలకు వ్యతిరేకంగా చేస్తున్నారు. తప్పేముంది? వాళ్ళ దేశం వాడు కాపాడుకుంటున్నాడు. మేడిగడ్డ బ్యారేజ్ నుంచి 6 మృతదేహాలు వెలికి తెస్తే మేడిగడ్డ బ్యారేజ్లో ఈతకు వెళ్లి గల్లంతైన 6 యువకులు శవాలై తేలారు. మృతదేహాలను శనివారం వెలికి తీశారు. తమ పిల్లల జాడ కోసం కుటుంబ సభ్యులు రాత్రంతా నది వద్దే ఉన్నారు. ఘోరం నిజంగా. అభిమానుల వెళ్ళు అన్నట. ఫ్రెంచ్ ఓపెన్ విజేత అల్కరాజ్ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ను వరుసగా 2వసారి స్పెయిన్ సూపర్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ గెలుచుకున్నాడు. ఆదివారం హోరాహోరీగా జరిగిన ఫైనల్లో అల్కరాజ్ వరల్డ్ నెంబర్ 1 టాప్ స్పీడ్ యాకిన్ సీనర్ ఇటలీను ఓడించాడు. ఈ మ్యాచ్ 5 గంటల 29 నిమిషాల పాటు కొనసాగిందట. ఇది 2వసారి. శాఖల కూర్పు, కొత్త మంత్రులకు డిపార్ట్మెంట్ల కేటాయింపుపై సీఎం కసరత్తు. ఎవరికి ఏ శాఖలు కేటాయిస్తారనే దానిపైన సర్వత్రా ఇంకా ఇది మనం మాట్లాడుకోవడానికి తప్పి. ఇక డిప్యూటీ స్పీకర్ గా రామచంద్ర నాయక్ వచ్చే అసెంబ్లీ సెషన్ లో నామినేషన్. ఎన్నిక శుభాకాంక్షలు తెలుపుతూ సీఎం రేవంత్ ట్వీట్ చేసిండు. అసలు డోర్నకాల్ ఎమ్మెల్యేనే. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా మహబూబాద్ జిల్లా డోర్నకాల్ ఎమ్మెల్యే జాటోతు రామచంద్ర నాయక్ ఎంపికయ్యారు. ఈ మేరకు ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. వచ్చే అసెంబ్లీ సెషన్లో రామచంద్ర నాయక్ నామినేషన్ దాఖలు చేసి ఎన్నిక కానున్నారు. ఇక కేబినెట్ లో తొలిసారి 4 ఎస్సీలు, రాష్ట్ర మంత్రి మండలిలో 4వ వంతు దళితులు. ఎస్సీలకు ఈ స్థాయి గుర్తింపు ఇదే మొదటిసారి. కాంగ్రెస్ లో సామాజిక న్యాయం ఇదే నిదర్శనం అంటూ నేతలు. మరి బీసీలు ఎటువే కాంగ్రెస్ లో
బీసీలు దొరుకుతలేరా కాంగ్రెస్లో? ఎటుపోతుంది? మళ్ళీ ఈ ఎస్సీ బీసీలకేమో అట్ట చిన్న చిన్న శాఖలు ఇస్తారు, ఫైనాన్సు మంచి మంచి శాఖలన్నీ మళ్ళీ వీళ్ళ దగ్గరనే పెట్టుకుంటారు. ఇక ప్రజల మనిషి దత్తన్న, రాజకీయాల్లో వాజ్పేయికి ఉన్న గౌరవం రాష్ట్రంలో ఆయన సొంతం అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నా స్కూల్ బీజేపీ, కాలేజీ టీడీపీ, రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం, పూటకో పార్టీ మార్చిన కథ అన్న కాన్సెప్ట్లో మాట్లాడుతుండు. ఇప్పుడు అంతే కదా, అందరి సహకారంతోనే ఆ రాష్ట్ర అభివృద్ధి కిషన్ రెడ్డి కలిసి రావాలి, పీసీఆర్ దత్తాత్రేయ లాంటి వాళ్ళు వాళ్ళ స్ఫూర్తి తమ నిర్ణయాల్లో ఉంటుందని వెల్లడి. బండారు దత్తాత్రేయ ఆటోబయోగ్రఫీ ప్రజల కథే నా ఆత్మకథ పుస్తక ఆవిష్కరణ. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఏపీ సీఎం చంద్రబాబు తదితరులు హాజరు. నెక్స్ట్ ఎలక్షన్ల వరకు దత్తన్న కూతురు మాత్రం ఎంపీని చేసే ఆస్కారం మాత్రం కనిపిస్తా ఉంది. ఇక కథలని ఋతుపవనాలు వచ్చినట్టే వచ్చి 10 రోజులుగా స్తబ్దుగానే. ప్రారంభంలోనే భారీ వర్షాలు పడడంతో తేమంతా కాలి అల్పపీడనం లేదా వాయుగుండం ఏర్పడితేనే మళ్ళీ యాక్టివ్ అవుతుందట. రాష్ట్రంలోకి నైరుతి ఋతుపవనాలు ఎంత తొందరగా ప్రవేశించాయో ఇప్పుడు అంతే స్తబ్దుగా మారిపోయాయి. 10 రోజులుగా ఋతుపవనాల్లో కదిలిక అన్నదే లేకుండా పోయింది. మే 24న కేరళలోనికి ఋతుపవనాలు ప్రవేశించగా ఆ తర్వాత 2 రోజులకే తెలంగాణ అంతటా విస్తరించాయి. అంటే మే 26 నాటికి ఋతుపవనాలు రాష్ట్రమంతటా వ్యాపించాయి. ఆ తర్వాత ఈశాన్య రాష్ట్రాలకు విస్తరించాయి. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో పూర్తిగా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రంలో సగం ప్రాంతాల వరకు విస్తరించిన ఋతుపవనాలు ఈశాన్య రాష్ట్రాల్లోనూ పూర్తిగా విస్తరించాయి. నైరుతి ఋతుపవనాలు మొదటిగానే వచ్చినాయి, మళ్ళీ ఈ మధ్యలో కొడతలేవంట, అట్లా జరుగుతూ ఉంది.